సిజేరియన్ తర్వాత స్నానం ఎప్పుడు చేయాలా మేడం? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటం. సిజేరియన్ తర్వాత ఫస్ట్ 2 రోజులు పేషెంట్ నడవలేదు కాబట్టి మేము స్నానం చేపించొద్దని చెప్తామండి. స్పంజ్ బాత్ అంటే వేడి నీళ్ళలో క్లాత్ ముంచి ఒళ్ళంతా తుడవమని చెప్తాం. తర్వాత 3వ రోజున మేము ఆపరేషన్ థియేటర్లో పెట్టిన డ్రెస్సింగ్ తీసేసేసి వేరే డ్రెస్సింగ్ చేంజ్ చేస్తాం. అది వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ అనమాట. వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వచ్చేసేసి ఈ రకంగా ఉంటుందండి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది కోత పైన కూర్చోబెడతామన్నమాట. ఈ చుట్టూ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, గట్టిగా అతుక్కుంటుంది చర్మానికి. సో దీంట్లో నుంచి ఎటువంటి వాటర్ కూడా మనకి పోదనమాట స్నానం చేసినప్పుడు. 3rd డే రోజు ఇప్పుడు పేషెంట్స్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. మనం ఇదివరకులాగా 7 రోజులు పెట్టుకోవట్లేదు హాస్పిటల్లో. సో ఇంటికి పోయిన వెంటనే శుభ్రంగా స్నానం చేసుకోవచ్చండి. కాకపోతే పొడిగా బాగా బట్టతో ఒళ్ళుదంతా తుడుచుకోవాలా. ఆ వోండు చుట్టూ కూడా మనం ఎక్కడైతే కోత కోసింటాం దాని చుట్టూ కూడా నీట్గా వాళ్ళు తుడుచుకోవాల్సి వస్తుంది. 7 రోజుల తర్వాత మనం కుట్లు ఇప్పినప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ ఉన్నది కూడా మనం తీసేస్తామండి. దాని తర్వాత వాళ్ళు ఎవ్రీడే స్నానం చేసుకోవచ్చు. బాగా స్నానం చేసుకుని కుట్ల దగ్గర సోప్ పెట్టి రుద్దుకోవచ్చు. బట్ స్నానం అయిన వెంటనే పొడి బట్టతో అది చాలా పొడిగా ఉండేటట్టు ఆ ప్రాంతం అంతా తుడుచుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.